నిజంగా ఇంత గట్టి పదజాలం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే, చదువుకున్న ప్రబుద్ధులుగా ఉన్న ఇలాంటి సిటీల్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఇలా మారుతున్నారు, పల్లెటూరుని చూసి ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు. పల్లెటూరుని ఈరోజు పట్టుకోమను అంటారు. ఓటింగ్ విషయంలో కూడా నిజంగా పల్లెటూరు ప్రజలు పట్టుకోమని, పల్లెటూరు ప్రజలే ఓటర్లు, పల్లెటూరు ప్రజలే బతికున్న వాళ్ళ కింద లెక్క. ఈ రోజు ఓటు హక్కు అనేది నా ప్రాథమిక హక్కుగా, నేను బతుకున్నాను, నేను ఈ దేశంలో ఉన్నాను అని సగర్వంగా చెప్పుకోవడానికి వినియోగించే ఒక ఓటు హక్కుగా, ఓటు లేకపోతే కనుక అది ప్రాణాన్ని పోయినట్టుగా ఫీల్ అయ్యే ఆ తరం నుంచి ఓటు అనేది చాలా లైట్ గా తీసుకునే తరానికి మనం రావడం మాత్రం నిజంగా సిగ్గుచేటు. అలాగే ఎలక్షన్ కమిషన్ నోటా అనే ఒక బటన్ కూడా ఏర్పాటు చేసింది. మీకు ఓటు వేయడం ఇష్టం లేకపోయినా, ఎవరిని ఎంచుకోవడం కూడా మీకు ఇష్టం లేకపోయినా, నోటా బటన్ మీద నొక్కితే మీ వ్యతిరేకత ఎంత శాతం ఉందో కూడా అర్థమవుతుంది. అది నొక్కడానికి కూడా రాకుండా సెలవు దినాన్ని మరి ఊర్లు వెళ్ళారా, సెలవు దినానికి దుప్పటి కప్పుకొని పడుకున్నారో తెలియదు కానీ జూబ్లీ హిల్స్ వాసులు మాత్రం మరొకసారి మేము బద్దకస్తులం, చదువుకున్న ప్రబుద్ధులం, మేము ఇలాగే ఉంటామని చెప్పారు. అది జనరల్ ఎలక్షన్ కావచ్చు, లేదంటే స్టేట్ ఎలక్షన్ కావచ్చు, ఇలాంటి బై ఎలక్షన్ కావచ్చు, ఎలక్షన్ ఏదైనా సరే మేము ఇంతే, మేము మారం అని మరొకసారి తెలియజేసినట్టుగా కనబడుతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటే తప్ప, ఏమైనా కఠిన ఆంక్షలు తీసుకొస్తే తప్ప, ఇదే కాదు చాలా రాష్ట్రాల్లోని సిటీస్ లో ఉన్న ఈ పరిస్థితుల్లో కొంచెం మార్పు తీసుకురావాల్సే వీలైతే ఖచ్చితంగా ఉంటుంది. నడవలేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు వీల్ చైర్లో కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటే, అన్నీ ఉన్న గొప్పవాళ్ళు, డబ్బులున్న వాళ్ళు, కారు ఉన్న వాళ్ళు కనీసం పోలింగ్ బూత్ వరకు కూడా రాలేదా, మరి బద్ధకమా, లేకపోతే రాష్ట్ర దేశం మీద ఒక లైటా, ఒక చిన్న చూపా? ఖచ్చితంగా దీన్ని సీరియస్ గానే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అలాగే దేశం సీరియస్ గానే దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మారండి బాబు, మారండి అని చెప్పాల్సిన అవసరం ఉంది.